రివ్యూ ఆఫ్ ద సిరీస్ వదంతి 2 తెలుగు డబ్బుడ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్. ఎస్జే సూర్య గారితో మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన వదంతి సీజన్ 1 సిరీస్ అప్పట్లో ఒక రేంజ్ లో అయితే క్లిక్ అయింది. సస్పెన్స్ ఎలిమెంట్స్ తో పిచ్చెక్కించారు. మరి అదే ఎక్స్పెక్టేషన్స్ తో ఈ సీజన్ 2 కూడా చూడడం జరిగింది. మరి నా ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయ్యిందా లేదా, అసలు ఈ సీజన్ 2 చూడొచ్చా లేదా అనేది ఈ చిన్న వీడియోతో మీకైతే క్లారిటీ వచ్చేస్తుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఈ సీజన్ విషయానికి వస్తే మొత్తం 8 ఎపిసోడ్లతో ఉంటుంది ఈ సీజన్. స్టోరీ చాలా సింపుల్. చెన్నై నుంచి మదురైకి 8 లైన్ల రోడ్డు పనులు అయితే జరుగుతూ ఉంటాయి. అక్కడ మట్టి తీస్తుంటే సడన్ గా ఒక అస్థిపంజరం అయితే బయటపడుతుంది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి పనిష్మెంట్ పోస్టింగ్ లో ఉన్న మన హీరో రాజా అంటే శశికుమార్ గారు ఎంట్రీ ఇస్తారు. ఆయనతో పాటు రామర్ అనే మరో ఆఫీసర్ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ కి అయితే వస్తాడు. ఆ బయటపడిన అస్థిపంజరానికి ఒక చెయ్యి ఉండదు. దాంతో మళ్ళీ అక్కడ తవ్వకాలు జరిపితే ఇంకో చెయ్యి దొరుకుతుంది. కానీ డాక్టర్ల రిపోర్ట్ చూశాక మైండ్ బ్లాక్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఆ అస్థిపంజరం ఒకరిదైతే దొరికిన చెయ్యి ఇంకొకరిది. అంటే అక్కడ ఒకరు కాదు, 2 చనిపోయారని కన్ఫర్మ్ అవుతుంది. మరి ఆ చనిపోయిన వారు ఎవరు, వాళ్ళని చంపింది ఎవరు, ఈ క్రైమ్ వెనుకున్న ఆ సైకో ఎవరు అనేదే ఈ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరీస్ లో నాకు ఒక పాయింట్ అయితే బాగా నచ్చిందండి. నార్మల్ గా ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ లో పోలీసులు ప్రతి ఒక్కరిని అనుమానిస్తారు. కానీ ఈ సిరీస్ లో ఆల్రెడీ జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి ఒక అబ్బాయి అసలు హంతకుడే కాదేమో అని మన హీరో డౌట్ పడతాడు. అతను నేరం ఒప్పుకున్నా సరే నిర్దోషి అని నిరూపించడానికి మన హీరో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇది ఒకటి క్రేజీ పాయింట్ అయితే అనిపించింది నాకు. ఇక అక్కడి నుంచి మన డైరెక్టర్ స్టోరీని కూడా చాలా బాగా రాసుకున్నారు. అండ్ అలాగే ఈ సిరీస్ లో నాకు బాగా నచ్చని విషయం కూడా ఇంకోటి ఏంటంటే, సిరీస్ మొత్తం కూడా 8 ఎపిసోడ్లు ఉంటే అందులో మొదటి 6 ఎపిసోడ్లు స్లోగా అయితే ఉంటాయి. అంటే లవ్ స్టోరీలు, ఎమోషన్లు, డ్రామా ఇలా అన్ని కూడా మిక్సింగ్ ఉంటాయి. నాకైతే కొన్ని చోట్ల కొంచెం ఓపిక కూడా నశించిపోయింది అనుకోండి, అది వేరే విషయం. కానీ సిరీస్ లాస్ట్ 2 ఎపిసోడ్లు మాత్రం పీక్స్ లో అయితే ఉన్నాయి. ఆ లాస్ట్ 2 ఎపిసోడ్స్ లో వచ్చే ట్విస్ట్లు కానివ్వండి, అవి రివీల్ అయ్యే విధానం కానివ్వండి, చూస్తున్నంత సేపు కూడా అప్పటి వరకు ఉన్న బోర్డర్ మొత్తం కూడా మాయమైపోయింది. నిజంగా చెప్తున్నా, ఆ హంతకుడు ఎవరనేది మీలో ఎవడు కూడా అస్సలు గెస్ చేయలేరు. అంత స్మార్ట్ గా హ్యాండిల్ చేశాడు డైరెక్టర్. అసలు స్క్రీన్ ముందర కూర్చొని చూస్తున్నప్పుడు ఆ క్లైమాక్స్ వచ్చేసరికి ఒక్కసారిగా అయితే షాక్ అయ్యా. అది మాత్రం ఈ సిరీస్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను. ఇక యాక్టర్ల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే శశికుమార్ గారు ఎప్పటిలాగే తన మార్క్ సీరియస్ లుక్ తో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో జీవించేశారు. ఆయన బాడీ లాంగ్వేజ్ కి ఆ రోల్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది కూడా. ఇక ఎస్పీగా చేసిన అనగా గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి చాలా కాన్ఫిడెంట్ గా, చాలా పవర్ఫుల్ గా అయితే కనిపించింది. అండ్ అలాగే మిగతా క్యారెక్టర్స్ చేసిన వివేక ప్రసన్న, అపర్ణ దాసు వాళ్ళంతా కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వరకు బాగానే యాక్ట్ చేశారు. ఇక టెక్నికల్ వైజ్ గా చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇర్రగొట్టేశాడు. ముఖ్యంగా ఆ సస్పెన్స్ సీన్స్ లో వచ్చే బీజిఎం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. విలేజ్ లొకేషన్స్, కెమెరా వర్క్ అంతా కూడా చాలా న్యాచురల్ గా ఉంది. ఎక్కడా కూడా ఏదో సెట్ వేసి తీసేసినట్టు కాకుండా రియలిస్టిక్ గా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గానే ఉన్నాయి. ఈ సిరీస్ లో ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. జరిగిపోయిన దారుణాన్ని మనం మార్చలేం, అలాగే మర్చిపోలేం కూడా. కానీ బాధితులకు న్యాయం మాత్రం చేయొచ్చు అనే పాయింట్ తో ఎండ్ చేశారు. ఈ పాయింట్ అయితే నాకు బాగా నచ్చింది. అట్ ద సేమ్ టైం కొంచెం ఎమోషనల్ గా కూడా టచ్ అయింది. ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఈ వదంతి సీజన్ 2 ఒక మంచి డీసెంట్ సస్పెన్స్ థ్రిల్లర్. మీకు మర్డర్ మిస్టరీలు, క్రైమ్ థ్రిల్లర్స్ ఇలాంటివి ఇష్టమైతే కనుక ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. కాకపోతే స్టార్టింగ్ లో వచ్చే కొన్ని ఎపిసోడ్స్ కొంచెం స్లోగా ఉంటాయి. దానికి కొంచెం ఓపిక తెచ్చుకోవాలి. వీకెండ్ లో అలా ప్రశాంతంగా కూర్చొని ఓటీటీలో టైం పాస్ చేయడానికి ఇది ఒక మంచి చాయిసే. ఈ సిరీస్ కి నేనిచ్చే రేటింగ్ 2.5. ఎందుకంటే ఆ క్లైమాక్స్ ట్విస్ట్స్ లాస్ట్ 2 ఎపిసోడ్స్ చాలా బాగున్నప్పటికీ అంతకంటే ముందు వచ్చే ఎపిసోడ్స్ లో ల్యాగ్ ఉండడం వల్లే నేను రేటింగ్ అయితే ఇస్తున్నాను. సో మీలో ఎవరైనా ఈ సిరీస్ ని ఆల్రెడీ చూసేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.